విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంకలో ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేనంతగా అవినాష్ అభివృద్ధి చేశారన్నారు. కాగా నియోజకవర్గంలో ఎన్నడూ లేనంతగా అవినాష్ అభివృద్ధి చేశారన్నారు కేశినేని నాని. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రజలకు చేరువ చేశారన్నారు. ప్రజా జీవితం ఎలా ఉంటుందో లోకేష్కు తెలుసా అంటూ ప్రశ్నించారు. టీడీపీ నేతలు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని కేశినేని నాని మండిపడ్డారు. ప్రతి మహిళ మళ్లీ జగన్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారన్నారు. 16వ డివిజన్లో 75 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలను అందించామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడంలో వైసీపీ విజయం సాధించిందని కూడా ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ హయాంలో మేము ఉన్నప్పుడు మాకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించేవారు కాదు, ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మా ప్రాంతంలో ఏదైతే రిటైనింగ్ వాల్ పూర్తి చేశారో, అదేవిధంగా ఈరోజు సచివాలయాల పరంగా సైడ్ డ్రైన్స్ కానివ్వండి, గాయత్రి నగర్లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానివ్వండి, పంపింగ్ స్టేషన్ కానివ్వండి, మా ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అందజేశారు. అదే సంక్షేమ పథకాల కింద 5 సచివాలయాలు మొత్తం 75 కోట్ల రూపాయలు ఈరోజు కేవలం 16వ డివిజన్ అన్ని సచివాలయాలకు అందిస్తాం జరిగింది.